ఏలేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి ఇది 24 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయరు. దగ్గర 65,000 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించేటువంటి రిజర్వాయరు ఏలేరు రిజర్వాయరు. మరి ఇటువంటి ఏలేరు రిజర్వాయర్కి ఏదైతే లోకల్ క్యాచ్మెంట్ ద్వారానే దానికి ఆ రిజర్వాయరు నిండాలి. అంటే ఏలేరు రిజర్వాయర్కి ఏదైతే రంపచోడవరంకు సంబంధించినటువంటిది లోకల్ క్యాచ్మెంట్ ఏరియా. ఆ రంపచోడవరం లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితేనే ఆ ఏలేరు రిజర్వాయర్ నిండుతూ ఉంది. అందుకే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ఏలేరు రిజర్వాయరు ప్రతి సంవత్సరం కూడా నిండుకోవడం లేదు. లోకల్ క్యాచ్మెంట్ ఒక్కొక్కసారి వర్షాలు లేకపోతే ఏలేరు రిజర్వాయర్లో నీళ్లు లేకపోవడం ద్వారా ఏలేరు రిజర్వాయర్ నుంచి విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ మనం పంపించలేకపోతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఏలేరు రిజర్వాయర్ ఆయకట్లో ఉన్నటువంటి 65,000 ఎకరాలకి సాగునీరు అందించలేకపోతామని ఆల్టర్నేటివ్ పురుషోత్తపట్నం దగ్గర కూడా పంపు సిస్టమ్ను ఏర్పాటు చేసి ఒకవేళ లోకల్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వర్షాలు ఏలేరు రిజర్వాయర్కి రాకపోతే పురుషోత్తపట్నం నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా ఏలేరు రిజర్వాయర్కి మనం నీరు పంపిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఒక ముందు చూపుతో అటు వైజాగ్కి మంచినీళ్ళు ఇవ్వడానికి ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి సాగునీరు అందించడానికి ఇంత ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో పనిచేసినటువంటి పరిస్థితి ఈవేళ అందరికీ తెలుసున్నటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ప్రజానికానికి అందరికీ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మొన్న 4వ తేదీన రంపచోడవరం ఏదైతే ఉందో మరి ఆ లోకల్ క్యాచ్మెంట్లో భారీ వర్షాలు పడతాయని ఏదైతే ఐఎండీ కానీ రాష్ట్ర విపత్తుల అథారిటీ ఏదైతే మరి ఆ రోజు వాళ్ళు సమాచారం ఇచ్చిన వెంటనే ఎవరైతే కలెక్టర్ గారు ఆయన ఇమీడియట్లీ ఈ యొక్క ఇరిగేషన్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ అందరం కూడా సమిష్టిగా మరి ఆ రోజు కలెక్టర్ గారు అయితే ఇంకా చాలా క్లియర్గా ఆ రోజు డైరెక్ట్గా 4వ తేదీన ఆయన ఏదైతే ఏలేశ్వరం రిజర్వాయర్ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడే ఒక సమీక్షను ఎవరైతే ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ ఇలా అన్ని డిపార్ట్మెంట్లతోటి కూడా కలెక్టర్ స్వయంగా 4వ తేదీనే అక్కడ సమీక్ష జరిపి ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో పంపించాలి అనేటువంటి క్యాలిక్యులేషన్ చేసుకుంటే, ఎందుకంటే ఆ రోజు 24 టీఎంసీలు దాని కెపాసిటీ అయితే ఆ రోజుకి 19 టీఎంసీల వరకు మాత్రమే నీరు నిల్వ ఉందనే విషయాన్ని కూడా ఆయన కూడా గమనించుకొని ఇంకా 5 టీఎంసీలు నీరుని ఇంకా అక్కడ కుషన్ ఉందనే విషయాన్ని కూడా ఆ రోజే ఆయన గుర్తించుకుని ఆ రోజు నుంచి 4వ తేదీ నుంచి కలెక్టర్ గారు కూడా స్వయంగా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి గంట కూడా ఎంత ఇన్ఫ్లో వస్తుందో ఆలోచన చేసుకుని ఆ 4వ తేదీ నుంచి ఆ 300 క్యూసెక్కుల నుంచి 3,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా ఇన్ఫ్లో నుంచి పెంచుకుంటూ డే బై డే పెంచుకుంటూ వెళ్తూ ఏదైతే 8, 9వ తేదీల్లో ఆ యొక్క ఇన్ఫ్లో మరింత ఏదైతే 8,000 నుంచి 40,000 వరకు ఏదైతే పెరగబోతుందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవ్రీ అవరు ఆయన మానిటరింగ్ చేసుకుంటూ క్రిందకి అవుట్లో వదిలినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మీ మీడియా కూడా కావాలంటే రికార్డ్ అంతా కూడా మీకు కూడా ఇస్తాం. కావాలంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి చదివేటువంటి ఓపుకుంటే ఆయన కూడా చూసుకోవచ్చు. సపోజ్ ఉదాహరణకి నేను చెప్తున్నాను ఎంత క్లోజ్ మానిటరింగ్ చేశారంటే ఎవ్రీ 1 అవర్. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి 8వ తారీఖు ఇది 8వ తారీఖు 6 గంటలకి 2,328 క్యూసిక్లు వస్తే ఆ రోజు 2,775 క్యూసిక్లు రిలీజ్ చేశారు. అప్పటికి మనకి రిజర్వ్ 20.8 టీఎంసీలు నీరు ఉంది. అంటే ఇంకా 4 టీఎంసీలు దగ్గర మనకి ఇంకా అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకి 3,894 ఇన్ఫ్లో వస్తే మరి 3,275. మరి అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు 9,976 వస్తే 3,775 అవుట్ఫ్లో వదిలేరు. అంటే మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం 4 గంటలకి 11,831 వస్తే 5,775. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి 12,881 వస్తే మళ్ళీ 5,775 అవుట్ఫ్లో వదిలేరు. మళ్ళీ సాయంత్రం రాత్రి 8 గంటలకి 15,255 వస్తే 7,725 వదిలేరు. అదేవిధంగా రాత్రి 9 గంటలకి 17,017 క్యూసిక్లు వస్తే 7,775. మళ్ళీ రాత్రి 10ంటికి 17,517 7,775. మళ్ళీ 11 గంటలకి 18,521 వస్తే 7,775. అంటే మనకి ఏదైతే ఇన్ఫ్లో పెరుగుతూ ఉన్నా మనకి 5 టీఎంసీలు కుషన్ ఉంది కాబట్టి దాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ
అంటే ప్రతి గంట కూడా ఎందుకు ఇది అదేవిధంగా 9వ తారీఖున అయితే ఇంకా మీరు చూడొచ్చు ఎవ్రీ 1 అవర్ నుంచి కూడా ఎట్లా మీరు వీళ్ళు మానిటరింగ్ చేసుకున్నారు. ఇదంతా కూడా రికార్డు. ప్రతి 1 అవర్కి ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వస్తుంది. అంటే 8,775, 10,000, 12,000, 14,000, 18,000, 21,000, 25,000, 27,000 అంటే ప్రతి 1 అవర్కి ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో. అంటే ఇంత క్లోజ్ మానిటరింగ్ కలెక్టర్ గారి నుంచి ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి అక్కడ క్షేత్రస్థాయిలో ఉండి ఇంత మానిటరింగ్ చేసి అవుట్ఫ్లో ఇన్ఫ్లో క్యాలిక్యులేట్ చేసి పంపిస్తూ దీన్ని మళ్ళీ మేము ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా మరి ఏదైతే మా ఈఎన్సీ గారు కానీ అదేవిధంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ మానిటరింగ్ చేసుకుంటే ఇంత క్లోజ్గా మరి మానిటరింగ్ చేసి మేము పంపించాం కాబట్టే మరి ఈరోజు మరి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 40,000 క్యూసిక్లు ఇంత పెద్ద ఎత్తున ఏలేరు రిజర్వాయర్కి వరద చుట్టుముట్టడం అనేది ఈ మధ్య 2-3 దశాబ్దాలు మనం చూడినటువంటి స్థాయిలో కూడా వచ్చినా ఈరోజు మరి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగామనంటే అది ఫ్లడ్ మేనేజ్మెంట్ ద్వారానే సాధ్యమైనటువంటి పరిస్థితిని కూడా దృష్టిలో పెడుతూ ఉన్నా. ఏదైతే ఈ వాటర్ ఏదైతే అవుట్ఫ్లోని వదులుతూ ఉన్నామో దానికి తగ్గటువంటి రీతిలో కలెక్టర్ గారు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, పోలీసుని కోఆర్డినేట్ చేసుకుని, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో నేనుగా చెప్పనవసరంలా రాష్ట్ర ప్రజలు చెప్తారు, ఎక్కడ ఏ బండనైనా సరే మెయింటెనెన్స్ అనేది లేదు. ఎప్పుడైతే బండ్లు మెయింటెనెన్స్ లేక నిర్వహణ లేక అధ్వానమైనటువంటి స్థితిలో బండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లడ్ అవుట్ఫ్లోని దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే మరి వాటినన్నింటినీ కూడా బండ్స్ని ఎక్కడెక్కడ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ, ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి బండ్స్ ఏవైతే ఉన్నాయో అవి 6,000-7,000 క్యూసిక్కులు నీరుకి వెళ్ళేటువంటి ప్రయారిటీ ఉన్నటువంటి స్థితిలో మరి 40,000 వస్తున్నటువంటి దశలో మ్యాక్సిమం 20,000, 25,000, 30,000 వెళ్ళవలసినటువంటి దృష్టిలో పెట్టుకుని అవుట్ఫ్లోని దృష్టిలో పెట్టుకుని ఆ బండ్స్ను కూడా మరి ఏదైతే మానవ వనరులు అంటే ఏదైతే మరి ప్రమాదం రాకూడదు, ప్రాణ నష్టం రాకూడదు, పశు సంపద రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో మరి ఎక్కడికక్కడ బండ్లను స్ట్రెంగ్తన్ చేసుకోవడంతో పాటుగా దగ్గర 72 ప్లేసెస్లో అంటే కనీసం నివాస యోగ్యాల మీదకు పోకుండా ఏదైతే 72 ప్లేసుల్లో పొలాల మీదకి మరి ఏదైతే కొంత బ్రీచెస్ని కూడా పెట్టుకుని మరి ఏదైతే ఆ పొలాల్లోకి వరద నీరుని కొంత తరలించడం ద్వారా నివాస స్థలాల్లోకి పోకుండా ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత వరకు కొంతమేర ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించేటువంటి విధంగా. ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే ఇక్కడే బుడమేరు పొంగితే విజయవాడ సిటీ మీదకి రావడంతో మరి ఈవేళ ప్రజలు ఎంత ఆస్తి నష్టం పొందారు, ఎంత ప్రాణ నష్టం పొందారో మనందరం కూడా చూసాం. అటువంటి పరిస్థితి అక్కడ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో కొంతమేర మరి ఈ యొక్క నివాస యోగ్యాల మీద రాకుండా అక్కడ కలెక్టర్ గారు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ముందు చూపుతోటి మరి పొలాల్లోకి డైవర్ట్ చేయడం వల్ల కూడా కొంత నష్టాన్ని తగ్గించగలిగాం. అదేవిధంగా ఇంకా 114 ప్రదేశాల్లో ఏదైతే బండ్ వీక్గా ఉందో దాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేసాం. 114 స్థానాల్లో ప్రదేశాల్లో బండ్ని స్ట్రెంగ్తన్ చేసాం, పటిష్టం చేసాం, బలోపేతం చేసాం. ఏది 5-6 రోజుల్లో అన్ని రకాలు కూడా శాండ్ బ్యాగ్స్, సరువు బాదులు పెట్టుకున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అనౌన్స్మెంట్ చేశారు, వార్నింగ్ ఇచ్చారు. అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు చేసుకుంటూ అంటే అవసరమైన చోట పొలాల్లోకి కొంత డైవర్ట్ చేసుకుంటూ అవసరమైనటువంటి నివాస యోగ్యాలు ఉన్న చోట బండ్స్ని స్ట్రెంగ్తన్ చేసుకుని బలోపేతం చేసుకునేటువంటి పరిస్థితుల ద్వారానే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ రానిటువంటి 40,000 క్యూసిక్ల వరద నీరు ఒక్కసారిగా వచ్చినా కూడా ఈవేళ మరి ముందు నుంచి మానిటరింగ్ చేయడం వల్ల ఆ రకంగా ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టాన్ని కొంతమేర తగ్గించగలిగేమనేటువంటి విషయాన్ని మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి గుర్తు చేసుకుంటూ మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు, మరి ఏదైతే పైనుంచి ఇన్ఫ్లో వస్తున్నప్పుడు ఈ రిజర్వాయర్ అంతా కూడా ఖాళీ చేసేయచ్చు కదా, ముందే ఖాళీగా పెట్టచ్చు కదా అంటే ఆయనకి చరిత్ర తెలియదు. ఎందుకంటే గత 2023 లాస్ట్ ఇయరే ఆ యొక్క రిజర్వాయర్ నిండినటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల రిజర్వాయర్ పరిస్థితి చూస్తే అందులో సగం కాలం అసలు రిజర్వాయర్కి లోకల్ క్యాచ్మెంట్స్ నుంచి రెయిన్స్ రేక నిండనటువంటి పరిస్థితి ఉంది. అంచేత ఏదైతే ప్రతి నీటి బొట్టుని ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు కూడా నీరందించాలనేటువంటి విధానంతో రిజర్వాయర్స్ని కొంత కుషన్ ఉంచుకుని, ఎందుకంటే మనం 24 టీఎంసీలు నీరు ఉంది కాబట్టి అది 18, 17, 19 టీఎంసీలు నీటిని పెట్టుకుని ఇంకా 5-6 టీఎంసీలు కుషన్ పెట్టుకుని మనం పర్ఫెక్ట్గా ప్రతి 1 అవర్కి కూడా
ఇన్ఫ్లో ఎంత వస్తుందో అవుట్ఫ్లో ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేశాం కాబట్టి ఈవేళ ఆ యొక్క రిజర్వాయర్ బండ్స్ని కూడా కాపాడుకోగలిగాం. నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండుంటే, ఆయనకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రులు కనుక ఈరోజు అధికారంలో ఉండుంటే, ఈరోజు ఏలేరు రిజర్వాయర్కి 40,000 క్యూసిక్ల నీరు ఒక్కసారిగా వచ్చినందుకు ఈవేళ ఏలేరు రిజర్వాయర్ బండ్స్ కూడా తెగిపోయేటువంటి పరిస్థితి. నిజంగా ఆ ఇన్ఫ్లో అవుట్ఫ్లో మేము ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశాం కాబట్టి సేఫ్టీగా ఉంది ఇవాళ ఏలేరు రిజర్వాయర్. లేని పక్షంలో రిజర్వాయర్ బండ్స్ కనుక తెగినట్లయితే మరి అందులో 24 టీఎంసీల నీరు నిల్వ, అంటే దగ్గర 2,40,000 క్యూసిక్ల నీరు ఒక్కసారిగా ఆ ప్రాంతం మీద పడితే మొత్తం గల్లంతా అయిపోయేటువంటి పరిస్థితి. గతంలో అన్నమయ్యలో జరిగింది అదే. అక్కడ ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోలేదు. అది ఏదైతే మరి ఆ అన్నమయ్య ప్రాజెక్టుకి వరద వస్తుందని హెచ్చరించినా కూడా, పైనటువంటి ఫించా తెగి నీరు వస్తుందని తెలిసినా కూడా మరి జాగ్రత్తలు తీసుకోలేదు. కాబట్టి ఆ రోజు అన్నమయ్య కొట్టుకుపోయి 7-8 ఊర్లు మరి కనుమరుగైపోయి 40 మంది చనిపోయినటువంటి పరిస్థితి. అదే రకమైనటువంటి పరిస్థితి ఏలేరులో రిజర్వాయర్లో రాకుండా ఈవేళ ఇంత పర్ఫెక్ట్గా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి ఈవేళ ప్రాణ నష్టాన్ని లేకుండా చేసి ఆస్తి నష్టాన్ని కొంతమేర తగ్గిస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు ఇవ్వలేదు. ఆయన ఈవేళ ఈ ప్రభుత్వం కానీ కనీసం ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి మనసు రాకపోతే అక్కడ 10 రోజుల నుంచి కష్టపడి పనిచేస్తున్నటువంటి కలెక్టర్ కానీ ఇరిగేషన్ కానీ రెవెన్యూ అధికారులైనా సరే అభినందించడానికి కూడా ఆయనకి మనసు రాలేదు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆవేదన ఆక్రోశం, మరి ఆయన ఎక్కడ మరి డెడ్ బాడీస్ దొరికినా సరే ఆయనకు ఒక ఆనందం. మరి తీరా అంత కష్టపడి పాపం అక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి డెడ్ బాడీలు ఆయన దొరకకపోవడంతో ఆ నిరాశ నిస్పృహతోటి ఆ ఫ్రస్ట్రేషన్ తోటే ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక విషయాన్ని కూడా సూటిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అసలు ఏదైతే నీ 5 సంవత్సరాల విధ్వంసం, నీ 5 సంవత్సరాల పాలనా పాపం ఈవేళ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అందుకు ఏలేరు రిజర్వాయర్ కూడా ఒక సాక్ష్యం. నువ్వు ఎక్కడ అడుగుపెట్టి ఏది మాట్లాడినా దాని దగ్గర మాకు సమాధానం ఉంది నువ్వు చేసినటువంటి తప్పులకి. ఏదైతే పోలవరం విధ్వంసం, అమరావతి విధ్వంసం, మొన్న బుడమేరు విధ్వంసం కాదు, ఏలేరు రిజర్వాయర్ కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి బలైంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఏదైతే ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి మరి దానికి ఉన్నటువంటి కెపాసిటీ, అంటే ఏదైతే ఏలేరు రిజర్వాయర్ నుంచి మరి ఆ స్పిల్వే నుంచి ఏలేరు రివర్లోకి వాటర్ వదులుతారు. ఆ ఏలేరు రివర్ నుంచి దుబ్బ కాలువ, ఎర్ర కాలువగా మళ్ళీ వాటర్ కిందకి ఫ్లో వెళ్తుంది. కానీ ఆ ఫ్లో ఏది కేవలం 12,000 నుంచి 15,000 క్యూసిక్లకు మాత్రమే అది పరిమితి ఉంది. అందుకే ఆ రోజు దీన్ని 75,000 క్యూసిక్లు ప్రవహించేటువంటి విధంగా దీన్ని మార్చాలని చెప్పి ఆ రోజు 2007లోనే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. కానీ ఆ రోజు నీ తండ్రి హయాంలో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు, కానీ ₹1 కూడా ఆ రోజు పని చేయనటువంటి పరిస్థితి. దీనికి ఆ రోజు నీ తండ్రి బాధ్యుడు. తర్వాత ఏదైతే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక్కసారి దీన్ని మళ్ళీ చూసుకోండి, 2007లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అవుతూ ఇచ్చారు, కానీ ₹1 కూడా 2007 నుంచి 2014 7 సంవత్సరాలు అనా పైసా ఖర్చు పెట్టలా ఈ మోడరేషన్ వర్క్ 75,000 క్యూసిక్ల పరిమితి పెంచడానికి. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరి ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి మోడరేషన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మరి దానికి సంబంధించి 2014, 2019లో ఆ స్ట్రక్చర్స్ మరియు ఎర్త్ వర్క్స్కి సంబంధించి 95,08,00,000 వర్క్ ఉంటే దాంట్లో 62,64,00,000 వర్కులు దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే 102 కోట్లు ఉంటే అందులో 30,02,00,000 వరకు అక్కడ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే 2014, 2019లో ఆ ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి మరి యొక్క మోడరేషన్ వర్క్స్కి సంబంధించి మేము 93 కోట్ల రూపాయల వర్క్స్ని ఆ రోజు మేము కంప్లీట్ చేసాం. మరి తర్వాత నువ్వు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 5 సంవత్సరాల్లో ఏం ఖర్చు పెట్టావు? ఇవాళ ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. 0. 2019, 2024 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఆధునీకరణ పనులకు సంబంధించి
ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే దాన్ని తట్టుకునేటువంటి విధంగా ఆ యొక్క కెనాల్స్ని కానీ ఆ వాగుల్ని కానీ ఏదైతే కెపాసిటీ పెంచేటువంటి ఆ యొక్క స్ట్రక్చర్స్ కానీ ఎర్త్ వర్క్ కానీ ఒక్క రూపాయి కూడా నువ్వు పని చేయకుండా నీ నిర్వాహకం వల్లే కదా ఈరోజు మరి అటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఏదైతే 93 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనుల్ని ఒక 60% ఏదైతే ఆ రోజు పని చేయగలిగారో దాన్ని 19లో నువ్వు వచ్చిన తర్వాత కంటిన్యూ చేసి నీ 5 సంవత్సరాల్లో ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేసుంటే ఈరోజు ఆ 40,000 క్యూసెక్కుల నీరు కూడా మరి యథేచ్ఛగా అట్లా సముద్రంలోకి పోయి ఉండేవి కదా. అంటే నీ 5 సంవత్సరాలు 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు, ఒక అరబస్తా సిమెంట్ వేయలేదు, ఒక తట్ట మట్టి కూడా తీనిటువంటి నువ్వు ఈరోజు ఏలేరు రిజర్వాయర్కి వచ్చినటువంటి వరదల గురించి ఎట్లా మాట్లాడతావు సిగ్గు లేకుండా. ఈరోజు ఏదైతే ఆ పిఠాపురం కానీ అదేవిధంగా గొల్లప్రోలు మండం కానీ మునిగింది అని అంటే ఆ పొలాల్లో ఆ నీరు వరద నీరు ఉంది అంటే దానికి నువ్వు కారకుడువు కాదా? అంచేత నువ్వు ముందు ఏదైతే ఆ ఏలేరు రిజర్వాయర్ ముంపు గురైనటువంటి ప్రాంత రైతాంగానికి ప్రజలకి నీ 5 సంవత్సరాల పాలనలో 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు, క్షమాపణలు ముందు వాళ్ళకి చెప్పాలని చెప్పి మీ ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నువ్వు ఇందాక రైతాంగం గురించి మరి ఏదైతే కపట ప్రేమ వలకబోస్తూ ఉన్నావు, ఏదైతే నేను ఏదో 17,000 ఆ రోజు హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చానని గొప్పగా చెప్తున్నావు. సిగ్గు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు, సిగ్గు ఉండాలి. ఎందుకంటే ఆ రోజు 2019కి ముందే ఎన్నికలకు ముందే ఆ రోజు తిత్లీ తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు హెక్టార్కి 20,000 రూపాయలు ఇచ్చారు ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ. రికార్డ్స్ ఉన్నాయి చూసుకోండి. మేము కూడా 2019లో నువ్వు అధికారంలోకి వచ్చాక సరే చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు కాబట్టి మరి ఏదైతే డీజిల్ కానీ మ్యాన్ పవర్ కానీ ఇట్లా ఖర్చులన్నీ కూడా రైతులకు పెరుగుతున్నాయి కాబట్టి ఆ 20,000 ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపోతే దాన్ని 25,000 లేకపోతే ఇంకా ఎట్లా ఏదో పెంచుతావేమో అని ఎదురు చూసాం. కానీ నువ్వేం చేసావు? 20,000 ఇన్పుట్ సబ్సిడీని 16,000కి తగ్గించావు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం అంతా కూడా మరి విమర్శించగా ఎన్నికల ముందు ఒక 1,000 రూపాయలు పెంచావు 17,000కి. అంటే చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు ఇచ్చినటువంటి 20,000ని 4,000 రూపాయలు తగ్గించినటువంటి నువ్వు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నావు. రివర్స్ ఎవరైనా పెంచుతారు కానీ నువ్వు వెనక్కి తగ్గించావు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఏదైతే రైతాంగం ఏదైతే పెద్ద ఎత్తున ఏదైతే ఈ వరదల వల్ల నష్టపోయిందో గమనించి ఆయన గుర్తించి ఈవేళ ఎకరానికి 10,000 అంటే హెక్టార్కి 25,000, నువ్వేమో హెక్టార్కి 25,000 అంటే ఎకరానికి 10,000 అంటే నువ్వు హెక్టార్కి 20,000ని 16,000కి తగ్గిస్తే మళ్ళీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 16,000ది 25,000కి పెంచారు. ఎవరయ్యా రైతు పక్షపాతి? ఎవరయ్యా రైతుల క్షేమాన్ని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి వ్యక్తి? మాట్లాడడానికి కూడా మరి నాలుగుకి కూడా కొంచెం మరి మందం పెరిగిపోయి ఎటు మాట్లాడితే అటు తిరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అర్థం కావట్లేదు. కానీ 20,000 ఇన్పుట్ సబ్సిడీని 16,000కి తగ్గించి రైతుల్ని మోసం దగా చేసినటువంటి నువ్వు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు 16,000కి తగ్గిస్తే మేము ఇలా 25,000కి పెంచాం. అది రైతు ప్రభుత్వం అంటే, అది వ్యవసాయాన్ని కాపాడుకోవాలని అంటే చంద్రబాబు నాయుడు గారికి. అది కూడా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో 25,000కి పెంచాం హెక్టార్కి. ఈవేళ 10 లక్షల కోట్లు అప్పు ఈవేళ ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఖజానా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రైతే మాకు ముఖ్యం, వ్యవసాయమే మాకు ముఖ్యమని ఈవేళ మరి 25,000 హెక్టార్కి మేము పెంచాం. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. చేత నీకు అవకాశం ఉంటే అభినందించు, లేకపోతే కొంచెం మేము చెప్పలేం. కానీ కనీసం ఆ నోటికి మాట చెప్పకుండా నీ తాడేపల్లిలోనో లేకపోతే నీ బెంగళూరు ప్యాలెస్లోనూ ఏ రకంగా అయితే విశ్రాంతి తీసుకుంటున్నావో, నీ పాత లెక్కలు ఏవైతే ఉన్నాయో, అంటే నీ 5 సంవత్సరాలు ఇటువంటి పనుల మీద ఎప్పుడు దృష్టి పెట్టలా. నీ 5 సంవత్సరాలు కూడా శాండ్ మీద ఎంత వస్తుంది, లిక్కర్ మీద ఎంత వస్తుంది, మైన్ మీద ఎంత వస్తుంది, ఏదైతే విలువైనటువంటి ల్యాండ్స్ అమ్ముకుంటే ఎంత వస్తుంది అనే దాని మీద నీ 5 సంవత్సరాలు దృష్టి పెట్టావు. అంచేత 5 సంవత్సరాలు ఇలా పాలన గాలికి వదిలేసావు. అందులో ఇరిగేషన్ శాఖని మొత్తం నిర్వీర్యం చేసేసావు. అందుచేత ఈ రకమైనటువంటి దుస్థితి పరిస్థితి ఈరోజు ఎక్కడ చూసినా మాకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి.
అందుచేత ఇటువంటి హాస్యాస్పదమైనటువంటి మాటలు, నీకు తెలియనటువంటి విషయాల గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉంటే నీకు క్షేమం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తాను.